హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్పింగ్ హ్యాండ్. చాలామందికి ప్యాకెట్ పాలతో అసలు నెయ్యి వస్తుందా, వస్తే దాని క్వాలిటీ ఎలా ఉంటుంది అనే చాలా డౌట్ ఉంటుందండి. ఇంట్లోకి వచ్చి పోసే బర్రె పాలతోనే నెయ్యి వస్తుంది, ప్యాకెట్ పాలతో వస్తుందో రాదా అనే డౌట్స్ నేను ఇవాళ మీకు క్లారిఫై చేస్తాను. నేను ప్యాకెట్ పాలతో నెయ్యి చేసి మీకు చూపించబోతున్నాను చాలా ఈజీగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను, అమూల్వి. నార్మల్ మిల్క్ పనికిరావండి, నార్మల్ మిల్క్లో ఫ్యాట్ తక్కువ ఉంటుంది. సో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి. ఆ ప్యాకెట్స్ని కట్ చేసి లైట్గా వాటర్ పోసి, ఎక్కువ వాటర్ పోయొద్దు, పోసి సిమ్లో బాయిల్ చేయండి. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ సిమ్లో బాయిల్ చేయాలి. ఎందుకంటే పొంగిపోతే మనకి అంత మీగడ రాదు, పొంగకూడదు. సో అంత మంచిగా మీగడ కట్టాలి. కట్టిన తర్వాత మూత లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అస్సలు మూత పెట్టకూడదండి. మినిమం 12 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉండాలి. చూడండి ఎంత దొడ్డుగా కట్టిందో మీగడ. మినిమం 12 అవర్స్ ఖచ్చితంగా ఫ్రీజర్లో డిస్టర్బ్ చేయకుండా పెట్టండి, అది మాత్రం గుర్తుంచుకోండి. డిస్టర్బ్ అయితే మీగడ యూనిఫామ్గా రాదు. సో ఆ పాలు వాడకూడదు 12 అవర్స్ వరకు. నేను అది 1 వీక్ స్టోర్ చేస్తే అంత మీగడ వచ్చింది. ఫస్ట్ టైం మీరు స్టోర్ చేసినప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేయండి, పెరుగు యాడ్ చేయడం మర్చిపోవద్దు. 1 వీక్ది అది. ఇక్కడ చూడండి, నేను ఒక 15 డేస్ స్టోర్ చేస్తే ఇంత ఎక్కువ వచ్చింది మీగడ. దీన్ని మనం చిలుక్కునే ముందు 2 అవర్స్ బయట పెట్టుకోవాలి రూమ్ టెంపరేచర్లో. చల్లగా ఉంటే మనకి వెన్న రాదు. దాన్ని ఒక పెద్ద తట్టలాంటి దానిలో తీసుకొని అందులో వేయండి. నేను అక్కడ చూసారు కదా, ఆ కవం ఆన్లైన్లో తీసుకున్నాను. అది మనకి 2 హ్యాండ్స్తో కాకుండా సింగిల్ హ్యాండ్తో ఈజీగా చిలుక్కోవడానికి వీలుగా చాలా బాగుంటుంది. నేను ఒక హాఫ్ బాటిల్ వాటర్ వేసాను. వాటర్ నెమ్మదిగా యాడ్ చేస్తూ చిలుక్కోవాలి, ఒకేసారి ఎక్కువ వేయకూడదు. మీకు ఎలా చిలుకుతుంటే మీకు అర్థమవుతుంది వాటర్ ఎప్పుడెప్పుడు యాడ్ చేయాలనేది. స్టార్టింగ్ కొంచెం క్రీమీగా అవుతుంది మీగడ. లైట్గా వాటర్ యాడ్ చేస్తూ అలా చేసుకోండి. ఆ కవ్వం ఇలా స్ప్రింగ్ యాక్షన్ ఉన్న కవ్వం అయితే మీకు కొంచెం ఈజీగా వస్తుంది. చూసారా, వెన్న ఫామ్ అవుతుంది. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో పెట్టాను, కానీ మీకు అది మినిమం 20 మినిట్స్ అలా పడుతుంది. చూడండి ఎల్లో కలర్లో ఎంత ఫైన్గా, ఎంత బాగా వచ్చిందో వెన్న. కింద మనకి బటర్ మిల్క్, పైన వెన్న క్లియర్గా సపరేట్ అయిపోతాయి. అలా సపరేట్ అయినప్పుడు మాత్రమే దాన్ని తీసేయాలి వేరే బౌల్లోకి. ఒకసారి చెక్ చేసుకోండి, ఇంకొంచెం చిలికితే ఇంకా రాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో వెన్న, అంత ఎక్కువ వస్తుంది. ఇది 15 డేస్ స్టోర్ చేసిన మీగడతో అంత వెన్న వచ్చింది. మీరు దీన్ని స్పూన్తో తీయలేరు, చేతులు బాగా కడుక్కొని తీసుకోవాలి, తప్పదు. అలా సపరేట్ చేస్తూ ఉండండి. వాటర్ రాకూడదు, ఎందుకంటే వాటర్ మనకి వస్తే మనకి నెయ్యి రావడానికి టైం పడుతుంది, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి. సో మనకి ఏంటంటే ఆ వాటర్ రాకుండా ఓన్లీ వెన్న మాత్రమే సపరేట్ అయ్యేలాగా జాగ్రత్తగా తీసుకోండి. మీరు ఫస్ట్ డే తీసుకున్నప్పుడు పెరుగేయడం మాత్రం మర్చిపోకండి. అలా మొత్తం అంచులెంబడి తీసేసేయండి. మీరు ఎన్ని ఎక్కువ డేస్ చేస్తే అంత ఎక్కువ మీకు క్వాంటిటీ వస్తుంది. కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో రూమ్ టెంపరేచర్లో పెడుతూ ఉండాలి. అంటే ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ మీగడ తోడుకోవాలండి, అంతే. ఆ ఎక్సెస్ వాటర్ని తీసేసేయండి. ఇప్పుడు దాన్ని స్టవ్ పై పెట్టుకోండి, కాకపోతే సిమ్లో పెట్టాలి, చాలా సిమ్లో పెట్టాలి. ఎందుకంటే త్వరగా మాడిపోతుంది. మనకి నెయ్యి మాడిపోతే ఏంటంటే ఆ మాడి వాసన త్రోట్ నెయ్యి వాడిన రోజులు వస్తుంది. సో సిమ్లో పెట్టుకొని స్పూన్తో ఖచ్చితంగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. నేను అక్కడ ఓవర్ఫ్లో అయిందని వేరే బౌల్లోకి మార్చాను, పెద్ద బౌల్లోకి. అలా కలుపుతూ ఉండండి. మీకు కలుపుతుంటే ఏంటంటే క్లియర్గా తెలుస్తుంది, ఆక్వస్ లేయర్ అంతా వెళ్ళిపోయి మనకు ఆయిల్ లేయర్ లాగా నెయ్యి ఫామ్ అవుతుంది. ఇది కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి, ఫాస్ట్గా ఏం అవ్వదు. ఒక అట్లీస్ట్ 20 మినిట్స్ పడుతుంది. ఆ కిందంతా ఆ వైట్ కలర్ దాన్ని గోకు అంటారండి, అది చాలా టేస్టీగా ఉంటుంది. మేము దాన్ని షుగర్ వేసుకొని తింటాము, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పైందంతా నెయ్యి. అలా కలుపుతూ ఉంటే ఏంటంటే అది అడుగు అంటకుండా మీకు నీట్గా వస్తుంది. ఇది ఎప్పటికప్పుడు నేను వీక్లీ కానీ 15 డేస్కి ఒకసారి కానీ చేసుకుంటూ పెట్టుకుంటాను. బయట కొనేవి పిల్లలకి పెట్టాలంటే భయం వేస్తుందండి, ఎందుకంటే ప్రతిదీ కల్తీ అయిపోయింది కదా ఇప్పుడు. అందుకని మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇదే ప్రాసెస్లో. చల్లారబెడుతున్నానండి ఇక్కడ, ఎందుకంటే చల్లారక ముందే పోసేస్తే ఏంటంటే మనకు అందులో అంతా వాటర్ ఫామ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీరు నెయ్యి అయిన తర్వాత దాన్ని పూర్తిగా చల్లారనివ్వండి.
పూర్తిగా చల్లారాక ఇలా ఫిల్టర్ పెట్టుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా నెయ్యి ఎంతో క్విక్గా అయిపోయింది కదా. ఇప్పుడు ఆ పైన వచ్చిందంతా గోకు, దాన్ని హ్యాపీగా షుగర్ వేసుకొని తినేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటే నెయ్యి రెడీ. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ more updates from me. Thank you so much for watching the video. Tata, bye bye.